మా ప్రభు మా నాయన, నిన్ను ప్రేమించటం, నిన్ను సేవించటం, నిన్ను గణపరచటం, నీ కొరకు జీవించటం మాకెంతో భాగ్యం నాయన. ఈ లోకంలో నీవు లేక నీకు దూరంగా నీకు వెలుపల జీవిస్తున్న మమ్మల్ని ప్రేమించి కరుణించి ఈ భూమిపైనకి మా కోసం వచ్చావు. నీ బిడ్డలుగా చేసుకున్నావు, నీ పేరు పెట్టావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవా. నీ పేరు పెట్టబడిన ప్రజలుగా జీవిస్తూ దేవా కొన్నిసార్లు సరిగా బ్రతుకుతా ఉన్నాం, చాలాసార్లు మాకు మేమే చిన్నబుచ్చుకునేలాగా బాధపడేలాగా బతుకుతా ఉన్నాం. అయితే సమయోచితంగా నీవు ఆయా సమయాల్లో మళ్ళీ మమ్మల్ని పురుగొల్పుతూ, మళ్ళీ మమ్మల్ని మా హృదయాల్ని డిస్టర్బ్ చేస్తూ మేము తిరిగి నీతో అనుసంధానం అవ్వటానికి, మాకు మొదట నీ పైనున్న ప్రేమను తిరిగి మేము కలిగి జీవించటానికి, పొరపాట్లు సరిచేసుకుంటానికి, మా కుటుంబాలను సరిచేసుకుంటానికి, మా వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోవడానికి నీవిచ్చే అవకాశాలను బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి. నాకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని, వినే మేము దాన్ని అవలంబించేటటువంటి కృపని, ఆసక్తిని మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరం కూర్చుందాం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టరల్ కమిటీకి ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, ఉమెన్స్ గ్రూప్ అలాగే యూత్ గ్రూప్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, మెన్స్ గ్రూప్ కూడా ప్రత్యేకమైన వందనాలు. సో చాలా ఎక్కువ మంది సింగర్స్ ఉన్నారని అర్థమవుతా ఉంది నాకు. ఇంకా టైం ఇస్తే ఇంకా ప్రతి ఒక్కళ్ళు పాడతారనే అనిపిస్తూ ఉంది. సో వెరీ గ్లాడ్ టు సీ సో మెనీ పీపుల్ హూ కెన్ సింగ్. యా, నేను అనుకుంటా ఉన్నాను, ఇంతమంది సింగర్స్ తయారవడానికి వీళ్ళు అన్ని రోజులు అలా కష్టపడి నేర్చుకుంటూ వచ్చి ఉంటారు కదా. ఒక రోజులో గొంతులు సాధన అయిపోయి పాటలు బాగా రావుగా కదా, వినగా అన్నట్టు పాడగా గొంతులు అవుతాయి. సో మీరు ఎన్నో రోజులుగా పాడుతూ ఉన్నారు కాబట్టి మీ గొంతులు అలా చక్కగా ఉన్నాయని అనిపించింది. వెరీ నైస్. ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దిస్ చర్చ్. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ని దేవుడు రాయించాడు. ఈ మొదటి అధ్యాయము యాక్చువల్లీ 150 కీర్తనలకి ఇంట్రడక్షన్గా రాశారు. దేవుడు ఇదిగో ఈ కీర్తనలు చదివేవాళ్ళు, ఈ కీర్తనల ద్వారా ప్రభుని ఆరాధించడానికి పూనుకునే వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అనే దాన్ని పరిచయ వాక్కుల్లాగా రాశారు. బేసికలీ ఆ పరిచయ వాక్కుల్లో ఏం రాశారంటే, ఇదిగో ఎవరైతే దేవుని ఆరాధిస్తూ దేవుని ధర్మశాస్త్రం పైన ఆధారపడి బ్రతుకుతారో వాళ్ళు ఒకలాగా ఉంటారు. దేవుడు మాకు అక్కర్లేదు, దేవునితో సంబంధం లేదు, దేవుణ్ణి పక్కన పెట్టేసిన వాళ్ళు ఇంకొకలాగా ఉంటారు. 2 రకాల మనుషులు ఉంటారు ఈ భూమిలో అని తేల్చి చెప్తాడనమాట. ముందు సరైన వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తాడు. అంటే నీతిమంతులు, మంచివాళ్ళు, దేవుని భయం కలిగిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తాడు. ఆ చెప్పడానికి కూడా మళ్ళీ నెగిటివ్లో చెప్తాడు. ఏమని చెప్తాడంటే వీళ్ళు చెయ్యరు అని చెప్తాడు. ఏం చెయ్యరంట వాళ్ళు? దుష్టుల ఆలోచన చప్పున నడవరు. వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఏ చెప్తే అది పట్టుకుని వెళ్ళిపోరు. ఎవరు వాక్యానుసారంగా జీవించాలనుకున్న వాళ్ళు, బిలీవర్సు, ఎవరో వచ్చి ఇది చేద్దాం రారా అంటే వెళ్ళరు. ఎవరో వచ్చి ఇది బాగుంటుంది మనం చూద్దాం అని అంటే వెళ్ళరు. ఆలోచనలో తేడా ఉంటుంది అన్నమాట. దుష్టుల ఆలోచన చప్పున వాళ్ళు నడవరు, పాపుల మార్గాన్న నుంచోరు. అంటే నడవరు అంటే వేరే వాళ్ళతో పాటు తప్పు చేయడానికి వీళ్ళు వెళ్ళరు అనేది ఒకటైతే, ఇంకోటి పాపుల మార్గాన నుంచోరు అంటే కూర్చుని
చక్కగా మండీలు వచ్చినాయి కదా, ఇప్పుడు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారంటే ఆలోచనలు, తప్పుడు మాటలు, అపహాస్యం జరుగుతూ ఉన్నటువంటి చోట్లకి వీళ్ళు వెళ్ళరు. పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఎవరు దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళలో ఇవి ఉండవు, ఇవి లేనోళ్ళు అని చెప్తాడు. తర్వాత మరి ఏమున్నవాళ్ళు అని అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. అంటే కనిపించిన ప్రతి ఒడి ఆలోచన తీసుకుని వెళ్ళిపోకుండా, కనిపించిన ప్రతి ఒక్కరితోటి కూర్చుని మాట్లాడకుండా, కనిపించిన ప్రతి ఒక్కరితోటి నుంచుని కబుర్లు చెప్పకుండా యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచేవాళ్ళు ఫలవంతంగా ఉంటారంటాడు. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 3వ వచనం చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ వచనాలు చదివించాను. ఏంటంటే యాజ్ యూ లుక్ ఫార్వర్డ్ టు దిస్ న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందు డెఫినెట్లీ ఎక్కడో మనసులో ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే ఈ 3వ వచనం మా కుటుంబాలకి నెరవేరాలి, నా లైఫ్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక స్ట్రీమ్ పక్కనున్న చెట్టులాగా ఉండాలి. స్ట్రీమ్ పక్కనున్న చెట్టుకి స్పెషాలిటీ ఏంటంటే దానికి కావలసిన వాటర్ అందుద్ది, మినరల్స్ అందుతాయి, భూమి ఉంది, పైనుంచి ఎండ ఉంది, ఏది కావాలంటే అది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా పెరుగుతుంది. అది పెరగటానికి అడ్డంటూ లేదు కాబట్టి అది చాలా చూడముచ్చటగా ఉంటుంది, గుబురుగా చక్కగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత అది ఫలాలు కూడా కాయడానికి చాలా అనువైనటువంటి పరిస్థితి. మీరు నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం కదా, మీకు ఇలా పచ్చని ఫలవంతమైన చెట్టులాగా ఉండాలని ఉందా? లేకపోతే ఎవరికి పనికిరాని మోడై కట్ చేసి పక్కన పడేసిన చెట్టులాగా ఉండాలని ఉందా? ఎదిగే చెట్టులాగా ఉండాలని ఉందా? చక్కగా కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో చూడముచ్చటగా ఉండేటటువంటి లైఫ్ కావాలా అని అంటే మన అందరికీ అదే కావాలనిపిస్తుంది. ఏది కావాలనిపిస్తుంది? మేము కూడా ఇలా వీ వాంట్ టు బీ లైక్ ఎ ప్లాంట్ ఆర్ ట్రీ ప్లాంటెడ్ బై ది వాటర్స్, అదే కావాలి అందరికీ. ఆశ అదే, కానీ దాన్ని అందుకోలేకపోతున్నాం. సో బైబిల్లో నుంచి ఈరోజు కొన్ని క్యారెక్టర్స్ని నేను చూపిస్తాను. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రికలో నుండి కొన్ని ప్రిన్సిపల్స్ని నేను చూపిస్తాను. ఇదే మనం నేర్చుకునేది వాళ్ళకి. ఇఫ్ యూ వాంట్ యువర్ ఇయర్స్ టు బీ ఫ్రూట్ఫుల్, దెన్ యూ హ్యావ్ టు రీకన్సిడర్ యువర్ వేస్. ఇప్పటిదాకా నీ జీవితం నా జీవితం జరిగిన విధానం ఏంటి అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని, ఇప్పటిదాకా ఎట్లా వచ్చాను ఇక్కడికి, దాంట్లో మంచి చెడు ఏముంది, ఇక్కడి నుంచి నేను ముందుకెళ్ళేటప్పటికి ఏమి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఏది వద్దనుకుంటున్నాను. అది ఇలాంటి స్ట్రాటజిక్ మూమెంట్స్లో మన బర్త్డేస్కి, ఇలా న్యూ ఇయర్స్కి ఆలోచించడానికి ఒక మంచి అవకాశంగా భావించి అట్లీస్ట్ దానిపైన రిఫ్లెక్ట్ చేయాలి. వాట్ యామ్ ఐ? ఇప్పటిదాకా నేను ఎట్లా వచ్చాను, ఎలా ఉన్నాను, నేను కూడా నాలో అసహ్యపడే విషయాలేంటి, నేను ఏ విషయాల్ని బాగా చేస్తున్నానో వాటిని ఇంకొంచెం మెరుగ్గా చేస్తే ఇంకా బాగుంటానేమో. అది ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువలీ, అన్ని ఏరియాస్లో, నాట్ జస్ట్ స్పిరిచువల్ ఏరియాస్లో. చాలామంది స్పిరిచువల్గా అంటే చాలా పాటలు పాడాలి అని అంటారు. పాటలు పాడి చక్కగా రోజు నీట్గా అంత స్పిరిచువాలిటీ కనిపిస్తూ ఉంటారు. మరి ఇంటిని ఎవరు పోషిస్తారు, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు చూసుకోవాలి? ఇంబ్యాలెన్స్ ఉండకూడదు, అన్ని ఏరియాస్లో గ్రోత్ ఉండాలి. ఏ ఏరియాస్లో నేను గ్రోత్ లేదు. ఇంకొద్దిమంది ఎక్స్ట్రీమ్ అనమాట. అదర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఇంకా అసలు స్పిరిచువల్ విషయాలను పట్టించుకోరు అనమాట. మాకు అవసరం లేదు దేవుడు అన్నట్టుగా బతుకుతారు. సో రెండు ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా ఇలాంటి స్ట్రాటజిక్ మూమెంట్స్ అప్పుడు జాగ్రత్తగా నేను ఏ వైపుకి వెళ్ళిపోతున్నాను ఎక్కువ, ఆ వైపుకి వెళ్ళడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. నేను చెప్పినట్టుగా 2 రకాల మనుషులు ఉంటారు ఈ లోకంలో అని. ఆ 2 రకాల మనుషుల్లో ఒకవేళ నన్ను గనక గీత గీస్తే నేను ఏ రకంలో ఉంటాను,
నేను ఎక్కడుంటాను, సారీ వస్తుంది కదా, ఓకే. నేను ఎక్కడుంటాను, మీరు ఎక్కడుంటారు, మీరు గీత గీసుకుంటే ఏ గుంపులో ఉంటారు మీరు అనేదాన్ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. కొద్దిమంది వాళ్ళ జీవితాలు చక్కగా ఆరంభించి ఇలా ఎగ్జామిన్ చేసుకుని దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన పాడైపోయారు. అలాంటి 4 వ్యక్తుల్ని నేను చూపిస్తాను. 4 డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు స్ట్రగుల్ అయినట్టు మనం చూస్తాం. వాళ్ళ స్ట్రగుల్సే ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్గా 2 రోజుల క్రితము ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఏంటి న్యూస్ ఆర్టికల్ అంటే, ప్రతి సంవత్సరము డిసెంబర్ ఆఖరి వారంలో పోలీస్ డిపార్ట్మెంటు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్లో ఏముంటుందంటే, ఈ ఇయర్ మొత్తంలో జరిగిన క్రైమ్ ఉంటుంది అన్నమాట. ఏమేమి జరిగింది, తెలంగాణ మొత్తంలో ఏం జరిగింది. ఇలాగే నేషనల్ లెవెల్లో కూడా చేస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా అన్ని లెవెల్స్లో ఉంటుంది. తెలంగాణలో ఏం జరుగుతుంది, క్రైమ్ రేట్ ఎట్లా ఉంది అని చూస్తే కనుక టాప్ 3లో ఏమున్నాయని మీరు ఆలోచన చేస్తే, ఫస్ట్ది చీటింగ్ కేసులు ఉన్నాయంట. 21,000 పైన చీటింగ్ కేసులు. అంటే ఏంటంటే, మీకు 10,000 వస్తాయండి, నాకు ఒక 1000 పంపిస్తే మీకు 10,000 వస్తాయంటే, వారినైనా 1000 రూపాయలకి 10,000 వచ్చేస్తున్నాయి అంటే అని 1000 కట్టేస్తాం అనమాట. లేకపోతే ఇక్కడికి రండి, ప్లాట్ ఇప్పిస్తాము, ఈ ప్లాట్ పక్కన ప్లాట్ 10 లక్షలు, కానీ మీ ప్లాట్ మాత్రం 1,00,000కే ఇస్తామంటాడు అన్నమాట. అనగానే మన వాళ్ళు వారిని దొరికాడు నాకు బక్రా అని మనం అనుకుంటాం, అనుకుని 1,00,000 ఇస్తాం, వాడు సలాం కొట్టి వెళ్ళిపోతాడు అన్నమాట. ఈ కేసులన్నీ కూడా టాప్లో ఉన్నాయన్నమాట. దానికి మూలం ఏంటి అని ఆలోచన చేస్తే, ఎందుకు చీట్ చేయబడుతున్నాం ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం చీట్ చేయబడ్డానికి ఏంటి కారణం? కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగిపోద్ది, కానీ కొన్నిసార్లు మనం చీట్ చేయబడ్డానికి, లేదా ఎక్కువసార్లు మనం చీట్ చేయబడ్డానికి కారణం ఏంటంటే, మనలోని అత్యాశ. సిస్టర్ వాళ్ళు ఆశ అన్నారు, అత్యాశకు పోయి నష్టం తెచ్చుకుంటాం. సో చీటింగ్ కేసెస్. రెండవ మేజర్ థింగ్ ఏంటంటే దొంగతనాలు, దోపిడీలు. ఇవి 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో ఏముండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? మర్డర్స్. ఓకే, కానీ నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే, 3వ స్థానంలో రేప్ కేసెస్ ఉన్నాయి. చీటింగ్ కేసులు 21,000, దొంగతనాలు 4,000, రేప్ కేసులు 2,200 పైన ఉన్నాయి. హత్యలు 700 మాత్రమే, లేదా 700 నుంచి 800 మధ్యలో ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోకూడదు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? తెలంగాణలో జరిగినాయి. వీటికి కారణాలు ఏంటి? 2టికి కారణాలు చూడడానికి ట్రై చేశాను. ఫస్ట్ దానికి కారణం ఏంటంటే, హత్యలు, ఈ దొంగతనాలు, ఈ డిస్ప్యూట్స్కి కారణాలు ఏంటి అని చూస్తే, ఫస్ట్ రీజన్ ఏముందంటే కుటుంబ కలహాలు. సెకండ్ రీజన్ ఏముందంటే వివాహేతర సంబంధాలు. థర్డ్ రీజన్ ఆస్తి తగాదాలు. మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, ఈ క్రైమ్ రేట్ అంతా కూడా ఐదర్ డబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రిలేషన్షిప్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేదా ప్లెజర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సరే, హత్యలకి కారణాలు ఏంటంటే కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, భూతగాదాలు. ఇక తర్వాత చిన్న చిన్నవి ఉన్నాయి. అరే, ఉమెన్ పైన ఇంత క్రైమ్ రేట్ జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఉమెన్ని ఇంత పైశాచికంగా చంపేస్తున్నారు. నేను షాక్ అయ్యాను అనమాట. థర్డ్ హైయెస్ట్ క్రైమ్ రేట్లో థర్డ్ అది ఉండడం ఏంటి అని చాలా సాడ్గా ఫీల్ అయ్యి, కారణాలు ఏంటని చూస్తే, ఎవడో తెలియనోడు కాదు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు. ఎవరి నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూస్తే, పెళ్లి పోరుతో మోసం చేసిన వాళ్ళు
60% పైన ఉన్నారు. ఏదో ఒకలాగా నేను పెళ్లి చేసుకుంటానని దింపిన వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటాం కదా అని దిగిన వాళ్ళు అనమాట. పరిచయస్తులు పాల్పడిన నెక్స్ట్ మేజర్. కుటుంబీకులు బంధువులు చేసినవి ఇవన్నీ ఉమెన్ పైన అట్రాసిటీస్. ఫస్ట్ది పెళ్ళి అని మోసం చేయడం, రెండోది పరిచయస్తులు తెలిసిన వాళ్ళు చేయడం, మూడోది కుటుంబీకులు చేయడం, నాలుగవది 0.26% మాత్రమే గుర్తు తెలియని అగంతకులు స్త్రీలపైన దాడి చేస్తున్నారు. అంటే ఎవరు స్త్రీలని దాడి చేస్తున్నారు, ఎవరు వాళ్ళని నష్టపరుస్తున్నారు, ఎవరు వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, పాడు చేస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళు ఎవరితో చనువుగా ఉంటున్నారు వాళ్ళే. సో అందుకే నేను 4 క్యారెక్టర్స్ చూపిస్తానన్నాను. ఇది ఈ లైఫ్లో ఇక్కడ జరగటమే కాదు, ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంది. మన ప్యాషన్స్, మన యొక్క ప్రాబ్లమ్స్ ఆది నుంచి అవే. యెహోషాపాతు అని ఒక రాజు ఉంటాడు. యెహోషాపాతు అనే రాజు 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటాడు. ఆ యెహోషాపాతు చాలా చక్కగా బతుకుతాడు. ఆయన చూసి రాజులంటే ఎలాగ ఉండాలి అనుకునే అంత మంచి ఎగ్జాంపులరీ రాజు ఆయన. అలాంటి రాజు స్టార్టింగ్లో ఏం చేశాడంటే, నేను దేవుడికి దగ్గరగా ఉండాలనుకుని 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 2 Chronicles చాప్టర్ 17 verses 1 through 6 ఆయన గురించి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఆయన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఫస్ట్ యాజ్ ఎ కింగ్ హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిస్ కింగ్డమ్. అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేశాడు అని అంటే, 2వ వచనంలో చివరి ఉంటుంది, ఆయన డిఫరెంట్ పట్టణాలు అన్నిటిపైన కావలి ఉంచెను. అంటే బయట నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా, శత్రువులు వచ్చి వీళ్ళ పైన పడకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకున్నాడని ఉంటుంది. ఆ తర్వాత యెహోవా అతనికి సహాయకుడు అయి ఉండగా ఈయన ఏం చేశాడంటే, దావీదు ప్రారంభ దినాల్లో నడిచినట్టుగా నడిచాడంట. అంటే ఒకటి, ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ముందే జాగ్రత్తలు తీసుకున్నాడు, సెక్యూరిటీ పెట్టుకున్నాడు. తర్వాత పర్సనలీ హీ వాంటెడ్ టు లివ్ హిస్ లైఫ్ లైక్ ద బెస్ట్ కింగ్ పాసిబుల్. అఫ్కోర్స్ అక్కడ నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది ఏంటంటే, బెస్ట్ కింగ్ పాసిబులే, కానీ బెస్ట్ కింగ్ పాసిబుల్ లైఫ్లో బెస్ట్ టైంని తీసుకున్నాడు. మనం ఏంటంటే, దావీద్ చేయలేదా, ఇప్పుడు డ్యాన్స్ వేసాడు దావీద్ అంటే దావీద్ చేయలేదా అంటారు అన్నమాట. దేనికి ఎగ్జాంపులరీగా తీసుకుంటాం జనాలు అంటే, వాళ్ళకి వీక్నెసెస్ని కాదు, వాళ్ళ స్ట్రెంగ్త్స్ని మనము ఎగ్జాంపులరీగా తీసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, దావీదు తన యొక్క ప్రారంభ దినాల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన్ని రాజు చేసే వరకు రాజు అవడం పైన మోజు పెట్టుకోడు, అభిషేకం అయిపోయిన తర్వాత కూడా. యూదావారు వచ్చి మొదట అడుగుతారు, అయ్యా నువ్వు మా పైన రాజుగా ఉండాను, అప్పుడు సరే అంటాడు. మళ్ళీ ఇశ్రాయేల్ గోత్రాలు అందరూ వచ్చి మళ్ళీ అయ్యా మీరు ఉండాలి అని అంటే అప్పుడు సరే అంటాడు. ఏది ఫోర్స్ చేయడు, ప్రతిదానికి దేవుని యొద్ద విచారణ చేస్తాడు. నేను యూదాకి వెళ్ళనా ప్రభువా, నేను వీళ్ళ పైనకి యుద్ధానికి వెళ్ళనా ప్రభువా, ఫస్ట్ యుద్ధానికి ఫిలిస్తీన్ల పైనకి వెళ్ళడానికి యెహోవా యొద్ద విచారణ చేసినని ఉంటుంది. సో యెహోషాపాత్కి వాళ్ళ హిస్టరీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళ తాతల్లో వెనక్కి వెళ్ళాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే దావీదు వరకు వెళ్ళి, దావీదు ప్రారంభం నడిచిన నడక నడవాలి అని అనుకున్నాడు. ఇదంతా బాగుంది. ఆ తర్వాత ఈయనకి ఐశ్వర్యం మెండుగా కలిగింది. ఇలా దేవుని భయంతో ప్రాబ్లమ్స్ రాకుండా వాక్యానుసారంగా ఒక మంచి పితరుని పోలి నడుచుకోవడం. 4వ వచనం చివరిలో ఏముంటుంది, 4వ వచనంలో ఏముంటుందంటే, ఈ లేనిపోని దేవతలు వాళ్ళని వెంబడించటం ఉత్తర రాజ్యంలో ఉంది, వీళ్ళ చుట్టుపక్కల ఉంది కదా, దాన్ని కూడా దూరం పెట్టాడని ఉంటుంది. 4వ వచనం చూడండి, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచింది. ఎవరిదంటే ఇశ్రాయేల్ చర్య. అంటే ఇశ్రాయేలీలు ఎవరు అంటే వీళ్ళ డివైడెడ్ కింగ్డమే, ఉత్తర రాజ్యమే వీళ్ళు. కానీ వాళ్ళు చాలా స్పాయిల్ అయిపోయారు, వాళ్ళ రాజులందరూ భయంకరం అయిపోయారు, చాలా చెడ్డోళ్ళు, దుర్మార్గులని రాస్తుంది వాళ్ళ గురించి. ఈయన అనుకున్నాడు, నేను ఆళ్ళలాగా ఉండొద్దు,
మా ఊర్లలో పక్కన లేదా మా రాజ్యాల పక్కన ఉన్న ఇతర రాజ్యాల్లాగా ఉండకూడదు, నేను కేర్ఫుల్గా ఉండాలి అని తన బార్డర్స్ని ప్రిజర్వ్ చేసుకున్నాడు. పొలిటికల్గా స్టెబిలైజ్ అయ్యాడు, ఎకనామికల్గా స్టెబిలైజ్ అయ్యాడు, రిలీజియస్గా స్టెబిలైజ్ అయ్యాడు. ఇవన్నీ చేసుకుని నేను ఇలాగే ఉండాలి అని అనుకున్నాడంట. అనుకున్నవాడు అలాగే లైఫ్ కొనసాగి ఉంటే బాగానే ఉండేది. కానీ 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహబుతో వియ్యమంది. ఏం కలిగిన తర్వాత? చాలాసార్లు ఇప్పుడు మనం చదువుకున్న స్టాటిస్టిక్స్, తెలంగాణ స్టాటిస్టిక్స్ అయినా మన ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ అయినా ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే ఇదిగో ఇలా స్లోలీ స్లిప్ అవే అయిపోతున్నాం. కొన్నాళ్ళు బాగానే ఉన్నాం, కొన్ని ఏరియాస్లో బాగానే ఉన్నాం, ఎక్కడో జారుతున్నాం. ఆ జారింది ఏం చేస్తుందంటే మనల్ని ముంచేస్తుంది. అందరూ, నాతో సహా మన అందరం కూడా ఏమంటామంటే అన్ని ఏరియాస్ పర్వాలేదు బ్రదర్, ఆ ఒక్క ఏరియా కొంచెం నన్ను ఇబ్బంది పెడుతుందని అనిపిస్తుంది అన్నాడు. పర్సనలీ మీకు చెప్తున్నాను, ఆ ఒక్క ఏరియానే మనల్ని ముంచేస్తుంది జాగ్రత్త లేకపోతే. తాగుడు హ్యాబిట్ లేనోడికి మనం ఎంత టెంప్ట్ చేసినా తాగురా తాగురా అంటే వాడు తాగడు. వాడికి టెంప్టేషన్ ఎక్కడ ఉంటుంది అంటే క్రికెట్ ఆడడంలోనో చూడడంలోనో ఉందనుకో, నువ్వు తాగురా అంటే తాగడు. ఇప్పుడు అదే నువ్వు క్రికెట్కి రారా అంటే వస్తాడన్నమాట. ఎవరి బలహీనత ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవాలి, దాంతో కేర్ఫుల్గా ఉండాలి. సో ఈయన బలహీనత ఏంటో చూద్దాం. అంతా మంచిగా సెటిల్ అయిన తర్వాత ఏం చేశాడంటే, ఏ బార్డర్స్ నుంచి పాపం రాకూడదు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా పైనకి రాకూడదు అనుకున్నాడో ఆ బార్డర్ దాటి వెళ్ళి అహబు అనేటటువంటి దౌర్భాగ్యుడి యొక్క పిల్లల్ని వీళ్ళ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇశ్రాయేలీల చర్యలను వెంబడింపక అని ఉంది కదా, వాళ్ళలాగా ఉండొద్దని అనుకున్నవాడు వాళ్ళతో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసుకోగానే ఏం జరిగిందంటే, అహబు చాలా తెలివైనవాడు, కపటం కలిగినవాడు. కపటం అంటే తెలివిలో 2 రకాలు, ఒకటి డిస్ట్రక్షన్కి నడిపించే తెలివి, ఒకటి మంచికి నడిపించే తెలివి. అది కూడా తెలివిలాగే కనిపిస్తుంది. అరే వీడు భలే ట్రిక్కీగా ఉన్నాడు, స్మార్ట్, వీడు స్ట్రీట్ స్మార్ట్ అంటారు అన్నమాట. అదేంటంటే పనికిరాని తెలివి, అది పనికొచ్చే తెలివి. ఈ అహబుకి పనికిరాని తెలివి ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే, యెహోషాపాతు ఇప్పుడు వియ్యం పొందాడు కాబట్టి బావ అయిపోయాడు. బహుశా బామర్దిలో ఏదో అయ్యాడు, మొత్తానికి మామ ఏదో అయ్యాడు. ఇద్దరు ఇళ్ళల్లో ఒకరికొకరికి సంబంధాలు ఇచ్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఈయన యెహోషాపాతు యూదా దేశాన్ని నుంచి ఇశ్రాయేల్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అహబు మంచి స్కెచ్ వేసాడు. ఏమేసాడంటే, ఓకే వీడు వస్తున్నాడు, ఎలాగోలా నాకు ఎప్పటి నుంచో ఆ పక్కనోడి పైన యుద్ధానికి వెళ్ళాలని ఉంది, రామోత్ గిలాద్ అనేవాడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలని ఉంది. ఆ పట్టణం పైనకి నేను యుద్ధానికి వెళ్ళాలంటే నా శక్తి సరిపోదు, కాబట్టి యెహోషాపాతు హెల్ప్ కూడా తీసుకుంటే కనుక నేను యుద్ధానికి వెళ్ళొచ్చు, అట్లా ఆ యుద్ధంలో నేను విజయం సాధించవచ్చు అని అనుకుని ఏం చేస్తాడంటే, మంచిగా ఫుడ్ పెట్టి అడుగుతాడు. 2వ వచనం 18:2. కొన్ని సంవత్సరాలు గతించిన పిమ్మట సోమ్రోన్లో నుండి అహబు నొద్దకు పోయెను. అహబు అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదుకు పోదుమని ప్రేరేపించాడు. అక్కడ 2 థింగ్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఫుడ్ పెట్టడం, రెండోది ప్రేరేపించటం. ఏం చేశాడు? బ్రదర్స్కి ఒక పెద్ద బలహీనత ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి మటను, చికెను లేదా అలాంటి ఫుడ్ కొంచెం మంచిగా ఉండి నాలుకకు అది రుచికరంగా చేశారంటే అయిపోయింది, మీరు ఏం చెప్పినా చేస్తారు. మీరు ఎంత కొనమన్నా కొనని విషయాలు మీరు మంచి ఫుడ్ పెట్టినాక అడగాలి వాళ్ళని. ఐమ్ జస్ట్ కిడింగ్. మెన్ ఆర్ యూజువలీ ఫుడ్ లవర్స్. కానీ అక్కడే వాళ్ళ బలహీనత కూడా ఉంది. ఈ ఫుడ్ పెట్టించినాక ప్రేరేపించాడు అని ఉంది. నేను ఇది ఆలోచించే కొందికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనం ఈ రోజుల్లో కూడా చాలా నెట్వర్క్స్లో ఉంటాం, చాలా ఫ్రెండ్షిప్ సర్కిల్స్ మనకు చాలా ఉంటాయి. ఆ ఫ్రెండ్షిప్స్ చాలా బలంగా ఏర్పడడానికి కారణం ఏంటంటే, మనం వాళ్ళకి ఇచ్చే టైము, వాళ్ళతో కలిసి చేసే భోజనాలు, వాళ్ళతో కలిసి తిరిగే పనులు. కాబట్టి ఏమవుద్దంటే
వాళ్ళు కొన్నిసార్లు మనల్ని ఇలాగ ఉండాలి, ఇది చేద్దాము, ఇలా వెళ్దాము అని అంటే మనం కాదనలేం. అది మనకి నచ్చని విషయం అయినా సరే మనం ఆ సర్కిల్లో ఉన్నాం కాబట్టి చేయకుండా ఉండలేం. మరి ఏం చేయాలి బ్రదర్ అంటే, ఆ వియ్యం అందకుండా ఉండుంటే బాగుండేది. వియ్యం ఉందేవా, వెళ్ళి భోజనానికి కూర్చున్నావా, కూర్చున్న తర్వాత అవతలవాడు నిన్ను ప్రేరేపిస్తాడు ఈజీగా, నువ్వు దానికి లొంగటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వాడు ఏం చేస్తాడంటే, అహబు సరే యెహోషాపాతు నువ్వు యుద్ధానికి రావాలి అని అంటే, యెహోషాపాతుకి కొంచెం దేవుడి భయం ఉంది కాబట్టి, మంచివాడు కాబట్టి ఏం చేస్తాడంటే, అహబు నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ దేవుడు కూడా చెప్తే ఆలోచన చేద్దాం, దేవుడిని ప్రవక్తలు ఎవరైనా ఉంటే పిలిపించు చూద్దామని అంటే ప్రవక్తలను పిలిపిస్తాడు. ఆ ప్రవక్తలందరూ ఏంటంటే భజన్ బ్యాచ్ అనమాట. రాజుకి ఏం కావాలంటే అదే చెప్తారు. ఇప్పుడు కూడా చాలామంది సాడ్గా మన సిటీలో జనాలు ఏం వినాలనుకుంటున్నారో అదే బోధ చేస్తారనమాట. వాళ్ళ దగ్గరికే ఎక్కువ వెళ్తారు, ఆ ప్రవక్తలే ఎక్కువ ఉంటారు, ఆ ప్రవక్తల దగ్గరే జనాలు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మేము కోరుకున్నా చెప్తున్నాడు ఆయన, శాంతి, సమాధానం, బ్లెస్సింగ్, మీరు బాగుంటారు, అరే ఎక్సలెంట్ బ్రదర్, మీరు ఇంతే, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీరు పైనకే వెళ్తూ ఉంటారు చూడండి ఇంకా అన్నాను అనుకో, ఎవరు నన్ను అప్రిషియేట్ చేయకుండా ఉంటారు? అదే నేను వచ్చి బ్రదర్ మీ సర్కిల్స్ జాగ్రత్త చూసుకోవాలి, మొన్న మిమ్మల్ని ఆ సర్కిల్లో చూడగానే నేను షాక్ అయ్యాను, కొంచెం మీ సర్కిల్ని జాగ్రత్త ఉంచుకోవాలంటే వస్తారా మళ్ళీ నా దగ్గరికి? మీరు ప్రవక్తల్లో కూడా కొద్దిమంది నీకేమి నచ్చుతుందో అదే చెప్తారంట. సేవకుల్లో కొద్దిమంది నీకేది నచ్చుద్దో అది చెప్తారు. కేర్ఫుల్గా ఉండాలి అలాంటి వాళ్ళతో. యెహోషాపాతు కదా అర్థమయ్యి ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ ఎందుకో తప్పు చెప్తున్నారు అనిపిస్తుంది, నువ్వు పిలిచిన ప్రవక్తలు ఇంకా ఎవరైనా యెహోవా యొద్ద విచారణ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని పంపించు అని అంటాడు అన్నమాట. అంటే ఆయన ఏం చేస్తాడంటే, మికాయా అని ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు నా మాట వినడు, నేను చెప్పిన దానికి వ్యతిరేకమే చెప్తాడు, అలాంటి వాడు ఉన్నాడు, పిలవమంటావా అని అంటే, పిలువు, ఆయన యెహోవా ప్రవక్త అయితే పిలువు అంటాడు. ఈ మికాయా రాగానే యెహోషాపాతు అడుగుతాడు, మేము ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా అని అంటే, అప్పుడు యెహోషాపాతుకి సర్కాస్టిక్గా సమాధానం చెప్తాడు మికాయా. ఏమంటాడంటే, వెళ్ళండి విజయమే వస్తుంది, వెళ్ళండి పర్వాలేదు అంట. మికాయాకి ఏదో తేడా కొట్ట అంటాడు, లేదు నువ్వు నిజంగా దేవుడు ఏది చెప్తే అది చెప్పు, నువ్వేం దాచుకోవద్దు, దేవుడు చెప్పింది చెప్పంటే, యెహోషాపాతు నీ ప్రజలు యూదయలో కాపరు లేని గొర్రెల్లాగా తిరుగుతుంటే నీకు ఎక్కడేం పని, ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి వీళ్ళతోటి యుద్ధానికి వెళ్తానంటావేంటి? సైలెంట్గా నువ్వు నీ ఊరు వెళ్ళిపోయి అక్కడ నీ ప్రజలు చూసుకో, ఇక్కడ యుద్ధంతో నీకు సంబంధం లేదు అని చెప్పిస్తాడు దేవుడు. మనం అనుకుంటాం దేవుడు నాతో మాట్లాడి చెప్పిస్తే ఆయన మాట వింటానని, కానీ కొన్నిసార్లు వినలేం. మికాయా ఇంత స్పష్టంగా చెప్పినా యెహోషాపాతు ఏం చేస్తుంటాడో మీకు తెలుసా? ఏం చేశాడో తెలుసా? యుద్ధానికి వెళ్తాడు. మరి యుద్ధానికి వెళ్ళేవాడికి ప్రవక్తలను పిలిపించండి, దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను వెళ్ళాలో వద్దా విచారణ చేయడం ఎందుకు? దేవుడు ఒకవేళ తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తే దాన్ని చేయకుండా ఉండేవాడికి అవన్నీ ఎందుకు? ఒక చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తాను వినండి. చాలాసార్లు దేవుని చిత్తం ఏంటో మనకి తెలియక కాదు పొరపాట్లు చేసేది. మనం దేవుని చిత్తం ఇది అని తెలిసి స్పష్టంగా ఆ తెలిసిన దానికి లోపడడంలో మనం పొరపాటు పడుతున్నాం. దేవుని చిత్తం తెలియట్లేదండి కాదు, దేవుని చిత్తం చాలా విషయాల్లో చాలా స్పష్టంగా తెలుసు. మనకి తెలిసిన విషయాల్లో నమ్మకంగా లోబడి జీవిస్తే తెలియని విషయాల్ని దేవుడు రివీల్ చేస్తాడు. ఇప్పుడు ఈయనకి తెలిసి తప్పు చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. వెళ్ళొద్దు అంటే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అహబు చూసారా మటన్ చికెన్ ఎట్లా పని చేస్తుందో, మండీలో చక్కగా కూర్చుని కలిసి తింటే ఏం జరుగుద్దో చూడండి. మీరు ఎవరితో కూర్చొని తిన్నారో చూడండి. లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఇలాంటి ఫెలోషిప్స్లో, సర్కిల్స్లో, గ్రూప్స్లో ఉన్నారు, ఎవరెవరితో భోజనం చేశారో ఆలోచించండి ఒకసారి. ఇంటికి వెళ్ళాక ఆ సర్కిల్స్లో మీరు ఏ సర్కిల్స్లో ఉంటే బాగుపడతారు, ఏ సర్కిల్స్లో ఉంటే పాడైపోతారు, ఏ సర్కిల్స్లో వాళ్ళు మిమ్మల్ని చెడు చేయడానికి ప్రేరేపిస్తున్నారు, ఏ సర్కిల్స్లో వాళ్ళు మిమ్మల్ని మంచిగా ఉండడానికి ప్రోత్సహిస్తున్నారో చూడండి. ఇక్కడ ఈ సర్కిల్లో ఏం జరిగిందంటే, ప్రవక్త కూడా చెప్పాడు కానీ వినలేదు. యుద్ధానికి వెళ్తే అహబు ఏం చేశాడంటే చాలా తెలివిగా అతని యుద్ధము
ఆయన ముందుండి నడిపించాలి. కానీ యెహోషాపాతుకి ఏం చేస్తాడంటే అహబు డ్రెస్సు యెహోషాపాతుకి వేసి యుద్ధానికి తీసుకెళ్తాడు. అసలు ఈయనకి యుద్ధం అంటేనే వద్దనుకున్నాడు. శాంతి సమాధానాలతో చక్కగా హ్యాపీగా బతుకుతున్నవాడు ఎక్కడికి వచ్చాడో చూడండి, కొరివితో తలగొక్కడం అంటారు అన్నమాట. దీన్ని వాడికి సంబంధమే లేని గొడవలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయనే రాజు అనుకుని ఆ ఎనిమీస్ ఏం చేశారంటే ఈయనని అటాక్ చేయడం మొదలెట్టారు. అహబు చాలా తెలివిగా ఏం చేశాడు, ఒకవేళ ఓడిపోతే కనుక, ఒకవేళ చచ్చిపోతే కనుక యెహోషాపాతు చచ్చిపోని నేను బతుకుతాను కదా అని యెహోషాపాతుని ముందు పెట్టి వెనకాలన్నాడు. ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్ళు కాదు. మనం అందరితోటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోవడం, బియ్యం పొందడం, అంటే పెళ్ళిళ్ళకి ఇవ్వడం, చేసుకోవడం, లేకపోతే ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయి ఏం కాదు, నేను స్ట్రాంగ్గా ఉంటాను, వాళ్ళు నన్ను ఏం చేయలేరు అని అనుకోకూడదు. యెహోషాపాతు లాంటి దైవభక్తి కలిగి దైవ భయం కలిగిన వాడిని కూడా మోసం చేయగలరు. వెళ్ళాడు, వాళ్ళు యుద్ధంలో ఓడిపోతాం మొదలెట్టారు. ఓడిపోయేటప్పుడు ఏం జరిగిందంటే యెహోషాపాతు పైన పడ్డారంట ఆ సైన్యం. ఎందుకంటే రాజును పట్టుకుని రాజును చంపేస్తే ఇంకా యుద్ధం ఖతం అయిపోద్ది. యెహోషాపాతే రాజు అనుకుని వాళ్ళకి కావాల్సిన అహబ్ అనుకుని యెహోషాపాతు వెనకాల పడుతుంటే యెహోషాపాతు కేకలు వేసుకుంటా పరిగెత్తుంటాడు. మొరపెట్టెను అని ఉంటుంది అక్కడ, మొరపెట్టెను. అప్పుడు యెహోవా ఆ మొరను ఆలకించి అతన్ని తప్పించాడని ఉంటుంది. ఏమండి, మీరైతే అలా తప్పిస్తారా? వెళ్ళి మీ మాట వినలేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీరు వార్న్ చేసినా వినలేదు, ప్రవక్తను పంపించినా వినలేదు, ఎన్ని వేస్లో చెప్పినా వినలేదు, మళ్ళీ ప్రాణభయంతో పరిగెత్తేటప్పుడు ఓకే నా ప్రవక్త మాట వినలేదు కదా నీకు ఇలాగే జరగాలి అని అంటామా మనం? లేకపోతే యెహోవాలాగా మళ్ళీ కాపాడడానికి వెళ్తామా? సో హియర్ ఈజ్ వన్ గ్రేట్ ప్రిన్సిపల్ దట్ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ గాడ్. దేవుడు మనకెప్పుడు ఏదో ఒక కోపిష్టి లేదా మనల్ని శిక్షించేటటువంటి ఒక రాజుగానో లేకపోతే ఒక పోలీస్ మ్యాన్గానో ఒక ఆర్మీ జనరల్ లాగానో కనిపిస్తే అది పొరపాటు. దేవుడు అత్యంత ప్రేమ గలవాడు. అన్ని దిక్కులు మూసుకుపోయి నీవు ఇంకేమీ లేదు, నా లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నీకు ఏకైక దిక్కుగా మిగిలేది దేవుడు మాత్రమే. అప్పుడు కూడా ఆయన నేను బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు కూడా నేనున్నటువంటి స్థితి దేవుడి వల్ల అని అనుకోకూడదు. అహబు ప్రేరేపణతోటి యెహోషాపాతు అంతటి దుస్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు పంపించలే ఆయన్ని. హీ టుక్ ఏ డెసిషన్ టు గో marry his children and then listen to the new partner and then he went into the problem. దేవుడు కాదుగా పంపించింది. మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు పంపించాడు అనుకుంటాం, బ్లెస్సింగ్ వచ్చినప్పుడు మనకు శక్తి అనుకుంటాం. యెహోషాపాతు అవుట్ రైట్గా దేవుడిని రిజెక్ట్ చేసి దేవుని ప్రవక్త చెప్పిన మాట కూడా వినకుండా వెళ్ళిపోతే దేవుడు స్టిల్ వెళ్ళి ఆ ప్రాణాన్ని పోకుండా రక్షిస్తాడు. అప్పుడు యెహోషాపాతు వెనక్కి వచ్చి బుద్ధి తెచ్చుకుని బాగుంటాడని అనుకుంటాం కదా మనం. 20వ అధ్యాయం చూడండి, 35వ వచనం చూడండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసిన. లైఫ్లో ఒకసారి ఎదురు దెబ్బ తిన్నాడు, చావు వరకు వెళ్ళి వచ్చాడు. మనం అనుకుంటాం ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం చేయడని, ఇలాంటి ఇష్యూస్లోకి వెళ్ళడు అని. కానీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ అలాంటి వాడితోటే ఫ్రెండ్షిప్ చేసి ముందు యుద్ధానికి వెళ్ళాడు, ఈసారి బిజినెస్కి వెళ్తాడు. అహజ్యాతో ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి స్నేహం పెట్టుకొని బిజినెస్ చేద్దాం మన ఇద్దరం అని అనుకుని వెళ్తాడంట. ఆ బిజినెస్ ప్రాస్పర్ అవ్వలేదు, తన లైఫ్ అక్కడితో ముగిసిందని ఉంటుంది. ఎంత సాడ్ థింగ్ చూడండి, హౌ హీ స్టార్టెడ్ అండ్ హౌ హీ ఎండెడ్ అప్. ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశాడు. తన పొలిటికల్ స్టెబిలిటీ, తన రిలీజియస్ లైఫ్ కానీ తన యొక్క ఎకనామిక్ లైఫ్ కానీ అన్నీ స్టేబుల్గా ఉన్నటువంటి వాడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. తర్వాత ఉన్న ఫైనాన్సెస్ని కూడా పోగొట్టుకున్నాడు. అంత సాడ్ కదా. ఏంటి దీనికి కారణం అంటే ద సర్కిల్స్ దట్ హీ వాజ్ ఆపరేటింగ్ విత్. ఎవరితోటి కలిసి ఉంటున్నాడో,
ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడో, ఎవరితో కలిసి తిరుగుతున్నాడో, ఎవరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఎవరితో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడో, ఎవరితో సిట్టింగ్కి వెళ్తున్నాడో, ఎవరితో సెటిల్మెంట్లకు వెళ్తున్నాడో వాళ్ళు ఉంచుతున్నారు. మనం దీనికి అతీతులు అని మీరు అనుకుంటున్నారా? ఈజ్ ఇట్ నాట్ హౌ థింగ్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ అవర్ లైఫ్? నువ్వు బాగానే ఉందాం అనుకుంటున్నావు, కానీ నిన్ను ప్రేరేపించి నువ్వు చేయొద్దు అనుకున్న తప్పుకి నిన్ను నడిపించే వాళ్ళు ఎవరు? డూ యూ స్టిల్ వాంట్ టు కంటిన్యూ విత్ దెమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ బీయింగ్ స్పాయిల్డ్ అండ్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్? స్టిల్ వోంట్ యూ కన్సిడర్? ఒకసారి ఆలోచించండి. ఎగ్జామిన్ ద రిలేషన్షిప్స్ దట్ యు ఆర్ నర్చరింగ్. మీ లైఫ్లో మీరు ఏం నర్చర్ చేస్తున్నారో చూసుకోండి ఒకసారి. ఎవరితో ఉంటున్నారో చూసుకోండి ఒకసారి. అదేంటి పాస్టర్ గారు మిమ్మల్ని చక్కగా ఏదో బ్లెస్సింగ్ మెసేజ్ మాట్లాడతారంటే ఇవన్నీ మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఈ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ కేర్ఫుల్గా ఉంటే మిగతాదంతా సెట్ అయిపోద్ది. నిజమైన బ్లెస్సింగు గాడ్ బ్లెస్ యూ అంటే రాదు. నిజమైన బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇదిగో నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు, ఆ దారి మంచిది కాదు, అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చి ఈ దారిలో వెళ్ళు అంటే ఆ దారిలో వెళ్ళినప్పుడు వస్తుంది బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రొనౌన్స్మెంట్. యాకోబుకి ఆ విషయం అర్థమైంది. యాకోబు ఎలాగోట్లా ధైర్యంగా చాలా స్ట్రాటజిక్గా కపటంగా ఏం చేస్తాడంటే అన్న జ్యేష్ఠత్వ హక్కుని కొనేసుకుంటాడు. ఆయన వీకెస్ట్ మూమెంట్ చూసి కొనేసుకుంటాడు. కొనుక్కున్న తర్వాత హీ బికమ్స్ రిచ్. ఆ తర్వాత జరిగిన చాలా సన్నివేశాలు ఉంటాయి. లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను అనే మామ ఇంట్లో మంచిగా గ్రో అవుతాడు. విస్తారమైన సంపద వచ్చిందని ఉంటుంది. అంత విస్తారమైన సంపద వచ్చిన తర్వాత యాకోబు ఏం చేస్తాడంటే వెనక్కి వచ్చేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించవా అంటాడు. ఏమంటాడు? అదేంటి మరి ఆశీర్వాదం అంటే ధనధాన్యాలు కాదా? దాసదాసీలు కాదా? ఇల్లు, కారు, మంచి భార్య, ఒక ఇద్దరు పిల్లలు, ఓ మంచి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్సు, మనం ఏం కావాలనుకుంటే అది చేతి దగ్గరికి రావడం, మంచి సర్కిల్, ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కాదా ఆశీర్వాదం? అరే ఇదే అనుకుంటున్నాంగా ఆశీర్వాదం. యాకోబుని అడిగితే అంటాడు, అవన్నీ నాకు ఉన్నాయి, కానీ అప్పుడు అర్థమైంది నాకు ఇవి కాదు ఆశీర్వాదం, ఇంకేదో ఉంది దేవుడి దగ్గర. అన్నీ కలిగినాక అంటాడు, దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అంటాడు ఆ గుహలో. వీళ్ళిద్దరు కాంట్రాస్ట్ చూస్తే యెహోషాపాతు చాలా అద్భుతంగా స్టార్ట్ చేస్తాడు, చాలా సాడ్గా ముగిస్తాడు. యెహోషాపాతు స్టోరీ చదివినప్పుడు పిల్లలకి చెప్పిన, సేవకులు చెప్పిన ఓన్లీ ఫస్ట్ పార్ట్ చెప్తారనమాట. కాబట్టి యెహోషాపాతు మనకు చాలా గ్రాండ్గా కనిపిస్తాడు. కానీ హీ ఎండెడ్ అప్ సాడ్లీ. యాకోబు గురించి తన ఫస్ట్ లైఫ్ని చాలా డ్రమాటిక్గా చెప్పి యాకోబుని ఒక పెద్ద మోసగాడు, వేస్ట్ ఫెలో లాగా చూపిస్తారు. కానీ యాకోబుది అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ. కట్ చేస్తే అక్కడి నుంచి హీ బికేమ్ ఏ సెయింట్. ఒకసారి ఆలోచించండి, యెహోషాపాతు లాగా అద్భుతంగా స్టార్ట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళినాక కింద పడ్డం మేలా, లేకపోతే యాకోబులాగా ఉండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ డూ యూ వాంట్ టు బికమ్ ఏ గాడ్లీ మ్యాన్ ఆర్ ఏ గాడ్లీ ఉమెన్? ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏది బెస్ట్? ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తూనే ఉంటాడు, లైఫ్ని సేవ్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇస్తాడు, చాలా ఇస్తాడు. ఇంకా దెబ్బలు తగిలినప్పుడైనా బుద్ధి తెచ్చుకొని దేవా నన్ను క్షమించు, ఇదిగో నీ దారిలో నన్ను నడిపించు అని అంటే మేలు. దెబ్బలు తగిలినప్పుడు కూడా పట్టించుకోకుండా మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ దెబ్బలు తగులుతాయి, అంతే. సంసోన్ కూడా ఒక క్యారెక్టర్. వాళ్ళ గురించి నేను విపులంగా చెప్పక్కర్లేదు, కానీ సంసోన్ స్ట్రగుల్ అయిన ఏరియా ప్లెజర్, వ్యామోహంతో స్ట్రగుల్ అయ్యాడు. నాజీరు చేయబడినోడు, కానీ లేనిపోని ఆశల వలన వెళ్ళి ఫిలిస్తీయ ఉమెన్ని చేసుకుందామని అనుకుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి అంటారు, జడ్జెస్లో ఉంటుంది,
న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో అలాగూ మనం చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళ అమ్మోళ్ళు పిలిచి అంటారు, సంసోను ఇది నీకు మంచిది కాదు, అమ్మాయిని చేసుకోవడం మంచిది కాదు అంటే, మీరు తెస్తారా నేను తెచ్చుకోవాలా అంటాడు. తెచ్చుకుంటాడు. ఏమి శాంతి సమాధానం ఏమి ఉండదు, కొట్లాట్లే. అక్కడి నుంచి ఫిలిస్తీన్లతో తనలాట్లు ఉంటాయి అన్నమాట. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక వేశ్య దగ్గర చేరతాడు 16వ అధ్యాయంలో. మళ్ళీ ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తాడు. లాస్ట్కి దలీలా దగ్గర చచ్చిపోతాడు. ఏంటంటే ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్స్ కట్ చేసుకోలేకపోయాడు కదా యెహోషాపాతు. ఈయన రిలేషన్షిప్స్ని కట్ చేసుకోలేకపోయాడు. నేను మెన్ని చూపిస్తున్నాను ఎందుకంటే గౌరవప్రదంగా ఉంటుంది, ఉమెన్ని నేను చూపించట్లేదు. కానీ ఉమెన్ అయినా మెన్ అయినా సేమ్ వేస్లో స్ట్రగుల్ అవుతారు. గర్ల్స్కి ఫ్రెండ్ సర్కిల్స్ లేవా? ఫ్రెండ్ సర్కిల్స్ నుంచి గర్ల్స్ ప్రేరేపించబడట్లేదా అంటే గర్ల్స్ కూడా ఇలా సంసోను లాగా టెంప్ట్ చేయబడేవాళ్ళు లేరా అని ఉన్నారు. అందుకేగా ఇన్ని ప్రాబ్లమ్స్. మెన్ చూడండి, ఈ ఏరియాస్లోనే స్ట్రగుల్ ఉంటుంది. వెల్త్, ఫ్రెండ్ సర్కిల్స్, ప్లెజర్స్, ఈ ఏరియాస్లోనే స్ట్రగుల్ ఉంటుంది. తర్వాత పవర్. సంసోన్కి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ ఏది పట్టించుకోవాలా. సంసోన్ చాలా బలార్జుడు. ఒక గాడిద దవడ ఎముకతోటి అనేక మందిని చంపినవాడు, 300 నక్కలను పట్టుకున్నవాడు, ఫిలిస్తీన్ని సింగిల్ హ్యాండెడ్గా ఓడించినవాడు. ఒక అమ్మాయి వచ్చి కూర్చోబెట్టి, నువ్వు ఈ పొడుపు కథని చెబుతావా, నన్ను చచ్చిపోమంటావా అంటే వాళ్ళకు మాత్రం లోబడిపోతాడు. పొడుపు కథ చెప్పేశాడు. ఆ తర్వాత దలీలా చక్కగా పడుకోబెట్టి నిమిరి 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 నువ్వు నీ బలం ఎక్కడుందో చెప్తావా చెప్పవా అంటే అంతమంది వీరుల్ని ఈజీగా ఓడించినాడు ఒక స్త్రీ లాలన చేసి నువ్వు ఇది చెప్పాల్సిందే అంటే అయిపోయింది, కథం. మీకు ధనం ఫ్రెండ్స్ ప్రాబ్లం కాకపోవచ్చు, ఇది ప్రాబ్లం ఏమో. లేదా మీకు ఇది ప్రాబ్లం కాదు, మీకు ఫైనాన్షియల్గాను ఫ్రెండ్స్ సర్కిల్స్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. చివరి క్యారెక్టర్ చెప్తాను, సౌలుని దేవుడు రాజు చేద్దాం అనుకుంటాడు. సౌలు అంటాడు, వద్దు, నేను రాజు అయ్యే అంత సీన్ లేదు నాకు, నా గోత్రం చాలా చిన్నది. ఎందుకంటే బెన్యామిన్ గోత్రం స్టార్టింగ్ నుంచి వస్తే యాకోబు కుమారులో బెన్యామిన్ చివరోడు కాబట్టి వీళ్ళ గోత్రానికి అంత ప్రాధాన్యత లేదు. నేను అసలు ఇశ్రాయేలీల్లో మా ఫ్యామిలీ చాలా తక్కువ ఫ్యామిలీ, మేము రాజులు అవడం ఏంటంటాడు. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు ఒక స్టేట్మెంట్ చేయాలనుకున్నాడు. ఏంటంటే ఏ ఫ్యామిలీ అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, ఎవరినైనా సరే నా యొక్క పనికి నేను వాడుకోగలను అని అట్టడుగునున్నవాడిని తీసుకొచ్చి రాజ్యం ఎక్కించి, నువ్వు ఈ రాజ్యాన్ని చక్కగా చూసుకో, నువ్వు అసలు అడగని ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాను, నువ్వు చక్కగా ఈ బ్లెస్సింగ్ని వాడుకో అంటే రాజు అయ్యే వరకు సౌలు అద్భుతంగా ఉంటాడు. రాజు అయిన తర్వాత ఫస్ట్ యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చి సమూయేలు వచ్చి బలి అర్పిస్తాడు, నువ్వు వెయిట్ చేయి అని అంటే సమూయేలు రాకముందే ఈయన బలి అర్పించేస్తాడు. సమూయేలు వచ్చి అంటాడు, ఇదేంటి నేను వచ్చి చేయాల్సిన పని నువ్వు చేయడం ఏంటి, నేను ప్రవక్తని ఒక యాజకునిగా నేను చేయాల్సిన పని నువ్వు చేయడం ఏంటంటే అదిగో జనులు వెళ్ళిపోతున్నారు అటు ఇటు, జనరల్ ఫోర్స్ వల్ల చేశాను అంటాడు. మన వాళ్ళు కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూస్తున్నారుగా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనులకు జడిసి అని రాస్తుంటుంది ఒక చోట, ఈయనకి పేషెన్స్ లేదు. తర్వాత జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నా ప్రాధాన్యత పోతుందేమో. నీకు రాజరికం ఇచ్చింది ఎవరు, దేవుడా జనాలా? నీకు డబ్బు ఇచ్చింది, నీకు ఉద్యోగం ఇచ్చింది, నీకు ఫ్యామిలీని ఇచ్చింది, నీకు పెళ్ళి ఎలా చేసింది, నువ్వు ఏ జనాల ఆమోదం కోసం బతుకుతున్నావో వాళ్ళ దేవుడా నీకు ఇచ్చింది. నీకు అవతల వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతున్నారు? దేవుడు కదా నీకు ప్రయారిటీ అయి ఉండాలి. సెకండ్ టైం ఏం జరుగుద్ది అంటే దేవుడు అంటాడు, అమాలేకీలు అందరినీ తుడిచేయండి, ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అమాలేకీలు మీరు వెళ్ళడానికి దారి ఇవ్వలేదు సరే కదా, మీరు పిల్లా పాపలతో వచ్చేటప్పుడు మిమ్మల్ని అటాక్ చేశారు. వాళ్ళు ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. వాళ్ళు వీళ్ళని అటాక్ చేశారట. ఎప్పుడు? పిల్లా పాపలతోటి నడుచుకుంటూ ఐగుప్తు నుంచి ఈ దేవుడు వాగ్దానం చేసిన భూమికి వచ్చేటప్పుడు
వాళ్ళు యుద్ధ వీరులుగా యుద్ధం చేయడానికి రావట్లేదు కదా, ఫ్యామిలీస్ తోటి వస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు కొద్దిమందిని చంపారు. ఎవరో? అమాలేకీయులు. అందుకు దేవుడు చెప్తాడు, అమాలేకీయులు ఎవరిని కనికరించొద్దు, అందరిని తీసేయండి అంటాడు. సౌలు మహారాజు ఏం చేశాడంటే అన్నీ తీసేస్తాడు, మంచి మాత్రం తీసుకొచ్చి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. సమూయేలు వస్తాడు, వచ్చి అడుగుతాడు, ఏంటి నాయనా పరిస్థితి అంటే, అంతా బాగానే ఉంది, దేవుడు చెప్పినట్టు చేసామంటాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ సౌండ్స్ ఏంటి అని అంటే, అవి దేవుడి కోసమే అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ అన్నీ దేవుడికి ఇవ్వడానికి తీసుకొచ్చామంటాడు. దేవుడికి తెలీదా అక్కడున్న బెస్ట్ ఇవన్నీ నా కోసం కావాలి, వాటిని జాగ్రత్తగా ఉంచండి, మిగతా తీసేయండి అని చెప్పేవాడు కదా దేవుడు. సీట్ వచ్చే వరకు ఒకలాగున్నాడు, సీట్ వచ్చినాక ఏంటంటే జనాలకి జడిసి అంటాడు, పీపుల్ ప్లీజర్ అయిపోయాడు. దేవుడి కోసమే ఏదో ఫేవర్ చేస్తున్నా అనే కాడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ థింగ్స్ చాలా ఉన్నాయి. దావీదుని చంపడానికి ఒక 6-7 సార్లు ప్రయత్నం చేస్తాడు. దేనికోసం అంటే, ఈయనేమో అట్టడుగు గోత్రంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి రాజు చేస్తే రాజు అయ్యాడు. దేవుడు అలాగే ఇంకొకరిని చేస్తే చేయకూడదు, అట్లా నేనే ఉండాలి, నా పిల్లలే ఉండాలి, వేరే వాళ్ళని దేవుడు ఆ స్థానాన్ని తీసుకురాకూడదు. గొడవలు ఎందుకు అవుతాయి? మన చర్చ్ గురించి నాకు ఏం తెలియదు కాబట్టి నేను జనరల్గా చెప్తున్నా. చర్చెస్లో కానీ, కుటుంబ కలహాల్లో కానీ, బయట ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ, ఉద్యోగం ప్లేసెస్లో కానీ ఎందుకు కొట్లాటలు జరుగుతాయంటే ప్రామినెన్స్ కోసం. నేనుండగా వాడు రావడం ఏంటి పైకి, మేముండగా వాళ్ళకి పొజిషన్ ఎట్లా ఇచ్చారు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మేము 20 సంవత్సరాలు ఉన్నాం, ఆయన 18 సంవత్సరాలు ఉన్నాడు, 18 సంవత్సరాలు ఉన్నవాడికి ఎట్లా ఇచ్చారు అంటే, నాకు కెపాసిటీ ఉందా లేదా, సర్లే దేవుడు ఆయన్ని హెచ్చిస్తున్నాడు, తక్కువ వయసులో ఉన్నా చేస్తున్నారు పోనీ కాదు, ఇంక అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ పైన కక్ష పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడరు, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వాళ్ళని కింద గుంజడానికి ట్రై చేస్తారు. ఇవి కాదు మన ప్రాబ్లమ్స్. అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటి? సౌలు ఎందుకు ఇలా ఉన్నాడు, మీరెందుకు ఇలాగున్నారు, నేను ఎందుకు అలాగే చేస్తున్నాను అని అంటే, అండర్లైనింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని మనం సరిగ్గా వాడట్లేదు. దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పైకి రండి, లేదా మీరు నాకు ఉపయోగపడండి, లేకపోతే ఇదిగో మిమ్మల్ని చూడాల్సినట్టుగా మిమ్మల్ని చూస్తానంటే వాళ్ళు పైకి రావడం కూడా మనకి ఇష్టం లేదు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకెన్ని లెవెల్స్కి వెళ్ళాడంటే, దావీదుకి హెల్ప్ చేస్తున్నాడని తన సొంత కొడుకు యోనాతాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదుని ఎలా చంపాలా అని ప్లాన్ చేసి తన కూతుర్ని పెళ్ళికి ఇస్తే ఈజీగా చంపొచ్చు అనుకుని, ఎవరన్నా తండ్రి కూతురు లైఫ్ని పాడు చేస్తాడా? చేశాడు. నేను నా కూతురిని నీకు పెళ్ళికి ఇస్తాను, నువ్వు వెళ్ళి ఒక ఫిలిస్తీన్లు ఇంతమంది చంపిరా అని అంటాడన్నమాట. ఎందుకు అంటాడంటే, ఈయన వెళ్ళి చంపలేడు, అంతమందిని చంపేలోపు వాళ్ళు దావీదుని చంపేస్తారు కాబట్టి పీడ విరగడవుద్ది అనుకుంటాడు. కానీ దావీదు సౌల్కి సరైన హీరో అనమాట. అందుకనే ఈయన వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసేస్తాడు. అంతమందిని చంపి రాగానే సౌలు షాక్ అవుతాడు, ఇదేంటి నేను దావీదు చచ్చిపోతాడు అనుకుని చచ్చిపోలేదు. మీకాల్ని ఎర్రగా వేసి తన కూతుర్ని ఎర్రగా వేసి చంపాలనుకోవడం అంటే ఆ పవర్ చూసారా? ఆ ప్రాబ్లము ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఆ తర్వాత విచ్ క్రాఫ్ట్కి వెళ్తాడు. ఆ తర్వాత చాలామంది యాజకుల్ని చంపిస్తాడు, దావీదు గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని. మా మెడికల్ గాలి వచ్చేటట్టు కూర్చోబెట్టండి, సఫకేట్ చేయకండి, కొద్దిగా గాలి వచ్చేటట్టు చూడండి. ఎవరైనా మెడికల్ పీపుల్ ఉంటే అక్కడికి రండి. సరే, మిగతా వాళ్ళు వెళ్ళకండి, గుంపుగా కూడినట్టు అవుతుంది కాబట్టి ఆమెకు కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్న సిస్టర్కి. సో నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. యెహోషాపాతుని చూసాము, ఫ్రెండ్ సర్కిల్స్, డబ్బు ఇష్యూ. సంసోన్ని చూసాము, రిలేషన్షిప్ ఇష్యూస్, ప్లెజర్ ఇష్యూస్.
సౌల్ని చూసాము, పవర్ స్ట్రగుల్, పవర్ని కాపాడుకోవడం కోసం, తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం తన సొంత ఇంటిని కూడా పాడు చేయడానికి వెనకాడినాడు అనమాట. వీళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళు చాలా వేస్ట్ ఫెలోస్ అని. వాళ్ళు వేస్ట్ ఫెలోస్ కాదు, మనం కూడా ఎగ్జాక్ట్లీ అదే థింకింగ్ ప్యాటర్న్లో ఉంటాం. అందుకు వాళ్ళని ఎంచుకున్నది దేనికంటే దిస్ ఈజ్ హౌ వీ ఆల్సో ఆపరేట్. అయితే ఇక్కడితోటే నేను శర్మను ఆపేస్తే కనుక మనందరం చాలా సాడ్గా ఫీల్ అవ్వాలి. సాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, 2 సొల్యూషన్స్ ఉన్నాయి దీనికి, ఈ లైఫ్ స్టైల్లోంచి బయటకు రావడానికి. పౌలు ఆ 2 సొల్యూషన్స్ చెప్తాడు. ఒక సొల్యూషన్ ఏంటంటే, నీకు ఒక విజన్ ఉండాలి లైఫ్లో. దేనికి బతుకుతున్నాం, ఏం చేస్తున్నాము, నేను ఎవరి బిడ్డని, నన్ను ఎవరు రక్షించారు, నేను ఇక్కడ దాకా రావడానికి ఎవరు కారణం, ఏ సైన్ పట్టుకోవాలా, ఒక సొల్యూషన్. రెండో సొల్యూషన్ ఏంటంటే, దేవుడు రాయించిన ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రిన్సిపల్స్కి తగిన కన్విక్షన్స్ని బిల్డ్ చేసుకోవడం. ఈ రెండే మన ప్రాబ్లమ్ సొల్యూషన్. పౌలు గారు అదే అంటాడు. ఈ పౌలు గారు మీరు వరల్డ్లో బెస్ట్ ప్రీచర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఎక్కువ చర్చెస్ స్థాపించాలనుకుంటున్నారా, ఎక్కువ మంది ఉన్న వరల్డ్లో బిగ్గెస్ట్ చర్చ్ మీరు పెట్టాలనుకుంటున్నారా అంటే పౌలు గారు ఏమంటాడో తెలుసా, ఫిలిప్పీ 3:10 ఏ విధం చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని అనుకుంటున్నాను. నేను ఇంత సేవ చేసిన తర్వాత నేను పరలోకం వెళ్ళబోతే ఇంకెందుకు నా జీవితం, కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ ఈ లోకంలో ఎంత సేవ చేస్తున్నాను కాదు, ఐ వాంట్ టు బీ విత్ మై లార్డ్. ఆ కంపారిజన్తో మిగతావన్నీ చాలా చిన్న విషయాలు. ఇక్కడ గిల్లి కజ్జాలు ఆడుకోవడం, భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, లేకపోతే చర్చ్లో మిగతా వాళ్ళతోటో, లేకపోతే ఆఫీస్లో మిగతా వాళ్ళతో గొడవలో, అవన్నీ చాలా చిన్న విషయాలు. దేంతో పోలిస్తే, పునరుద్ధానంతో పోలిస్తే. ఆ తర్వాత ఆయన శ్రమల్లో పాలువాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానం. దేవుడితో పోలిస్తే, దేవుడిచ్చే ఆధిక్యతతో పోలిస్తే, పునరుద్ధానంతో పోలిస్తే నువ్వు ఇక్కడ దేనికోసం ఫైట్ చేస్తున్నావో, దేనికోసం నువ్వు పాకుళ్ళు ఆడుతున్నావో అవన్నీ పెంటతో సమానం అంటుంది వాక్యం. ఏమండి, అర్థమవుతుంది కదా నా మాట, భాష. ఇన్ కంపారిజన్ ఇప్పుడు యెహోషాపాతుని తీసుకున్నాం. యెహోషాపాతు ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి, బిజినెస్లోకి వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ చేసి పరలోకాన్ని పోగొట్టుకోవడం మంచిదా, ఇవన్నీ చేయకుండా ఒళ్ళు నోరు కట్టుకొని పరలోకం వెళ్ళడం మంచిదా? పరలోకంతో కంపేర్ చేస్తే, యేసయ్యతో మనం ఉండబోయేదాన్ని కంపేర్ చేస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలని మనం గ్రహించాలి. పౌలు గారు అంటాడు, ఇది నేను ఇప్పటికే ఈ స్థితి నాకు రాలేదు, సో ఇంకా నేను ఈ ప్రాసెస్లో ఉన్నాను అంటాడు. మనం కూడా బిలీవర్స్గా ఎస్ నేను ఈ స్థితిలో ఉంటాను అని ఎప్పుడు అనలేము. అది ప్రాసెస్, ముందుకెళ్ళే కొందుకు వస్తుంది. బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెడుతున్నాను. ఏంటా బహుమానం అంటే ప్రభుతో ఉండటం. రెండో ప్రిన్సిపల్ నేను చెప్తాను త్వరగా. ఆ రెండో ప్రిన్సిపల్ ఏంటంటే 8వ వచనం 4:8 చూడండి. మెట్టుకు సహోదరులారా, 4:8 అంటే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇంకో చోట నేను చెప్తున్నా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సెకండ్ మెట్టు ఏంటి, నేను ఇదో వీళ్ళలాగా ఉండకూడదు, నా లైఫ్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే కొన్ని కన్విక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి లైఫ్లో. కనిపించి నవ్వి రండి మా ఇంటికి భోజనం చేయండి అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవడో ఫుడ్కి డబ్బులు పే చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళిపోయి కూర్చోకూడదు. ఐటీ కంపెనీస్లో ఫ్రీగా పబ్లోకి వెళ్ళి తిని తాగడానికి కంపెనీ పే చేస్తుందంట డబ్బులు. అది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు పార్టీస్ చేసుకోవడానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? అప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి అలవాటు చేసుకుందామా, లేకపోతే కొన్ని ప్రిన్సిపల్స్తో చూద్దామా దాన్ని? మీకు వచ్చింది ఆపర్చునిటీ. ఏం ఆపర్చునిటీ? ఐటీ కంపెనీలో వాళ్ళతో పాటు కలిసి ఒక పబ్కి వెళ్ళి చక్కగా తాగి డాన్స్ వేసి వచ్చే అవకాశం వచ్చింది. మీరు వెళ్తారా లేదా అని అంటే నేనేమంటానంటే అది కరెక్టా కాదా అని అంటే ఈ 8వ వచనాన్ని తీసుకుని ఏం చేయాలంటే అది సత్యమైనదా, మాన్యమైనదా, న్యాయమైనదా, పవిత్రమైనదా, రమ్యమైనదా, ఖ్యాతి కలదా
ఈజ్ ఇట్ వర్ది? ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ వాడతాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటాయి కదా. ఈజ్ ఇట్ వర్ది? ఈజ్ ఇట్ ప్యూర్? ఈజ్ ఇట్ అడ్మైరబుల్? ఇది చూసి జనాలు అరే చాలా మంచి డెసిజన్ తీసుకున్నావు, పబ్కి వెళ్ళావు అని అంటారా? అనరు. అప్పుడు ఏం చేయాలి? ఆ డెసిజన్ వదిలేయాలి. మీరు ఏ డెసిజన్ అయినా తీసుకోండి, ఈ ఫ్రేమ్ వర్క్లో చూడడం నేర్చుకుంటే మీకు ప్రిన్సిపల్స్ వస్తాయి. ఆ ప్రిన్సిపల్స్ని బట్టి బ్రతికితే లోకంతో పాటు నశించిపోకుండా, లోకంతో పాటు ఇలా దుష్టులు అయితే గాలికి ఎగరగొట్టు చెట్టు వల్లే పొట్టు వల్లే ఉందిరు అని ఉంటుంది అన్నమాట. అలా పొట్టులాగా కొట్టుకెళ్ళిపోకుండా నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టులాగా మనము ఉండటానికి అవకాశం ఉంది. ఎలా ఉంటారు? పొట్టులాగా ఉంటారా, చెట్టులాగా ఉంటారా? ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. చెట్టులాగా ఎవరు ఉంటారంటే ఒక విజన్ ఆఫ్ లైఫ్ ఉండి, దేవుడి భయం ఉండి, దేవుడే నాకు, దేవుడి కన్నా ఏది గొప్ప కాదు అనుకునేవాడు, ఆ దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారంగా బ్రతికేవాడు చెట్టులాగా ఉంటాడు. మిగతా వాళ్ళు పొట్టులాగా ఉంటారు. సో దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు. కన్సిడర్ యువర్ ఫ్రెండ్ సర్కిల్స్, కన్సిడర్ యువర్ ప్లెజర్స్, కన్సిడర్ యువర్ వీక్నెసెస్ అండ్ ట్రై టు సెట్ దెమ్ రైట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ లైఫ్ మీకు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. పాస్టల్ పజార్లు అంటే మంచిగా అయిపోరు మీరు. యూ స్టిల్ స్ట్రగుల్, యూ విల్ స్టిల్ స్ట్రగుల్. యెహోషాపాతులా కొన్నిసార్లు మీరు చేసే పాపం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది అన్నమాట ప్రాణభయంతో. అక్కడ దాకా వెళ్ళకుండా ముందే కేర్ఫుల్గా ఉండడానికి మనం ట్రై చేద్దాం. దేవుడు అలా ఉండడానికి సహాయం చేయను కాక. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా మాకు సహాయం చేయండి ప్రభువా. యా ఐ నో ఐ ఎక్సీడెడ్ లిటిల్ బిట్, కానీ ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే. సేటన్ దేవుడి వర్క్ని గందరగోళం చేయడానికి ప్రయత్నం చేశాడు, బట్ గాడ్ రెస్టోర్డ్. వి థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. జస్ట్ ప్రే, జస్ట్ ప్రే, జస్ట్ సే లార్డ్, ఇప్పుడు దాకా నేను ఒకలాగా ఉన్నాను ప్రభా, కానీ ఐ వాంట్ టు బీ బెటర్. ఇప్పుడు దాకా గాలికి చెదరగొట్టు పొట్టువలేనున్నాను ప్రభా, ఐ వాంట్ టు బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద స్ట్రీమ్స్. ఇప్పటిదాకా ఎవరు పిలిస్తే వాళ్ళతోటి ఫ్రెండ్స్ అని వెళ్ళిపోయాను ప్రభా, కానీ ఫ్రెండ్స్ తోటి కూడా చాలా డేంజర్ ఉందని నేను తెలుసుకుంటున్నాను ప్రభా. వాళ్ళ వల్ల నేను ప్రేరేపించబడి పాపం చేయడానికి అవకాశం ఉందని అర్థమవుతుంది ప్రభా. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ఫ్రెండ్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఫ్రెండ్స్ ఇష్టమే, కానీ వాళ్ళు చేస్తున్న ప్రతిదీ నేను చేయడం నాకు క్షేమం కాదు. కొన్నిసార్లు వాళ్ళు నాకు తెలియకుండా యెహోషాపాతుని పెట్టినట్టు ఇరుకాటంలో పెడతారు ప్రభా. దేవా, అలాంటి రిలేషన్షిప్స్ నుంచి నేను బయటకు రావడానికి సహాయం చేయండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు కరెక్ట్ మై సెల్ఫ్. ప్లీజ్ ప్రే దట్ షార్ట్ ప్రేయర్. లార్డ్, ఐ వాంట్ టు చేంజ్. ప్లీజ్ హెల్ప్ మీ. లెట్ దిస్ ఇయర్ బి ఎ ప్రాస్పరస్ ఇయర్, ఎ బ్లెస్డ్ ఇయర్. పాపాన్ని పైన ఒక ఇంచు విజయం సాధించే ఇయర్గా ఉండాలి. పరిశుద్ధత వైపు ఒక అడుగేసిన ఇయర్గా ఉండాలి. ఇప్పుడు దాకా ఉన్నదానికన్నా ఒక బెటర్ అడుగు వేసిన ఇయర్గా ఉండాలి. లార్డ్, లెట్ ఇట్ బి దట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా ఘోరంగా ఉండే ఇయర్ కాకూడదు ప్రభా. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అని ప్రార్థన చేద్దాం. దేవా, మా ప్రార్థనలు వింటున్నారు, మా హృదయాన్ని ఎరిగిన వాళ్ళు. మేము మా లైఫ్ని ఎగ్జామిన్ చేసుకోకపోతే, క్రీస్తు వెలుగులో, పునరుద్ధానం వెలుగులో మమ్మల్ని మేము చూసుకోకపోతే మేము కూడా లోకంతో పాటు నశించిపోతాం. కంపారిజన్ తోటి, ప్లెజర్స్ తోటి, ధనంతో మేము కూడా పాడైపోతాం ప్రభా. ఆ దారిలో మమ్మల్ని వెళ్ళనివ్వకుండా మంచి ప్రిన్సిపల్స్ లైఫ్ మాకు ఇవ్వండి. మేము తీసుకునే ప్రతి డెసిజన్, ఈజ్ ఇట్ వర్దీ, ఈజ్ ఇట్ ప్రైజ్ వర్దీ, ఈజ్ ఇట్ అడ్మైరబుల్, ఈజ్ ఇట్ హోలీ అని మేము ఆలోచించి తీసుకోవడానికి కృప చూపించండి. చర్చ్ నాయకత్వాన్ని అంతటినీ మీరు దీవించండి. వాళ్ళని మీరు అనాయింట్ చేసి చర్చ్ పరిశుద్ధతలో ఎదగటానికి, బెటర్గా అవ్వడానికి, ఉజ్జీవింపబడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని సమసిపోయేలా చేయండి. అందరూ సహకారులుగా ఉండి నిన్ను గ్లోరిఫై చేయడం, వస్తున్న సంఘం అంతా కూడా ఎడిఫై అవ్వడం గురిగా పెట్టుకుని, ఒకవేళ వాళ్ళకి ప్రాధాన్యత దొరకకపోయినా, వాళ్ళని పట్టించుకోకపోయినా, నీ గ్లోరీ కోసం వాళ్ళు సైలెంట్గా ఉండగలడానికి, సేవ జరగనివ్వటానికి కృప చూపించండి నాయన. అలాగే మా ఇల్లు కూడా ప్రభువా, ఈ లేనిపోని ప్రాబ్లమ్స్ వల్ల సౌల్ లాగా కొన్నిసార్లు మా డెసిషన్స్తో మా పిల్లల్ని
వాళ్ళ భవిష్యత్తులు కూడా పాడు చేసేటటువంటి స్వభావం మాకుంది ప్రభా. అలాంటి భయంకరమైన స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మా కుటుంబాలని క్షేమంగా ఉంచండి. మా పిల్లలు విద్యలో, ఉద్యోగాల్లో రాణిస్తూ విశ్వాసంలో కూడా ఎదిగే పిట్టలుగా ఉండటానికి కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవిస్తురండి. వాళ్ళ స్ట్రగుల్స్ నీకు తెలుసు, వాళ్ళ క్రై నీకు తెలుసు, వాళ్ళ ప్రేయర్స్ నీకు తెలుసు. వాటిని ఆన్సర్ చేయండి దేవా. ఈ ఇయర్ అద్భుతమైన ఇయర్గా, ఒక మంచి ఆశీర్వాదకరమైన ఇయర్గా ఇక్కడున్న వారికి మీరు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.